సినిమా పరంగా ఆ ఫీలింగ్ అంతా ఎంజాయ్ చేశారు, ఎక్స్పీరియన్స్ చేశారు. సపోజ్ మీ డాడీ ఒక మిలిటరీ పర్సన్ తెచ్చి మ్యారేజ్ చేసుకోమని చేసుకుంటారా మరి? కొంచెం భయంగానే ఉంది. నేను యాక్చువల్లీ ఆర్మీ డాక్టర్గా నాకు అక్కడ ఓటీఏలో వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు అక్కడ ఓటీ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ ట్రైనింగ్లో ఉన్నారు, ఆఫీసర్స్ క్యాడెట్స్గా ఉన్నారా. వాళ్ళని చూసి నేను అనుకున్నాను నేను కూడా స్క్రాచ్ నుంచి, బట్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండాలి కదా. సో నేను దాటానో ఏంటో ఇప్పుడు వెళ్ళి ఐ థాట్ లెట్ మీ గో త్రూ దిస్. అంత ఒక స్మార్ట్, అంత ఒక ధైర్యం, ద సంథింగ్ సో మెజెస్టిక్ అబౌట్ దెమ్. సో నన్ను అడిగితే నేను ఆర్మీ ఆఫీసర్గా వెళ్ళాలనుకుంటాను. మ్యారేజ్ అంటే నాకు మ్యారేజే అంత ఆలోచన లేదు. సో ఎక్కడ అది అవన్నీ చూశారు కదా వాళ్ళు పెయిన్, టీయర్స్ అవన్నీ. అయితే నేను చాలా ఒక స్ట్రాంగ్ అమ్మాయిగా ఉంటాను, నేను కూడా నీతో పాటు వస్తాను రండి అని మేమిద్దరు వెళ్ళిపోతాము అక్కడ. అలా ఉంటుంది. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉందా మీకు? అయిపోద్ది. ఇప్పుడు సినిమాల్లో మీ మైండ్ సెట్స్ వీక్గా మీ క్యారెక్టర్లు కూడా ఎక్కువ ఉంటుంటాయి. నిజమైన అమ్మాయి క్యారెక్టర్ నేను ప్లే చేశాను. ఆ వల్నరబిలిటీ మనం అందరూ చూపించాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ తెలుసు ఒక ఆర్మీ హస్బెండ్ ఉన్న అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే అక్కడ తను అంత ధైర్యంగా ఓకే నా భార్య అన్నీ చూసుకుంటుంది, అన్నీ కరెక్ట్గా జరుగుతుంది అని వాళ్ళు కూడా మైండ్ కొంచెం కామ్గా పెట్టి దిల్ బీ ఏబుల్ టు డూ దే వర్క్ విత్ దెమ్.